హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ప్రెసెంట్ అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే అండి హెయిర్ ఫాలింగ్ కానీ హెయిర్ గ్రోతింగ్ కానీ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్ మన ఫుడ్లో చేంజెస్ అనేది ఉండాలి. ఆయిల్ అనేది తక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్స్ అంటే నట్స్, డ్రై ఫ్రూట్స్, బాదం ఇలాంటివన్నీ తీసుకోవాలి. అండ్ దీంతో పాటు ఫ్లాక్ సీడ్స్ అనేవి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. అది జెల్గా కానీ లేదంటే ఫ్లాక్ సీడ్స్తో లడ్డు చేసుకున్నా. నెక్స్ట్ రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకోండి. అది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నా ఎలా అయినా పర్లేదు. సో దాంతోపాటు మనం వీక్ మొత్తంలో మన హెయిర్ని డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాం ఆ షాంపూ వాడి. సో వీక్లీ వన్స్ అన్నా ఇలా మనం ప్యాంపరింగ్ చేసుకోవాలి. సో నేనైతే ఫాలో అవుతున్న స్టెప్స్ అనేవి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. సో నేనేం చేస్తానంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేనే ఫాలో అవుతానంటే, ఫస్ట్ ఇలా ఈ కుంకుడుకాయలు అయితే నేను ఫస్ట్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. నాకు 200 పడింది, హాఫ్ కేజీ. సో వీటిని అయితే ఫస్ట్ దాంట్లో ఉన్న విత్తనాలన్నింటినీ ఇలా కొట్టి తీసేసుకుంటాను. నాకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంతా. సో నేను ఇలా ఒక 5 to 6 వచ్చేలాగా తీసుకున్నాను. అండ్ దీంట్లోకి ఈ హెర్బల్ పౌడర్ అయితే వాడుతున్నాను. నేను ఇది లిల్లీస్ వాటర్ పెట్టుకున్నాను, ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను ఇవి. సో ఆ పౌడర్ అండ్ రైస్ ఫ్లోర్, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని నేను దాంట్లో యాడ్ చేస్తాను. రైస్ ఫ్లోర్ అనేది మనకు తెలుసు, హెయిర్కి కానీ లేదంటే ఫేస్కి కానీ ఎంత మంచిగా యూస్ అవుతుంది అనేది. సో ఇలా 2 యాడ్ చేసేసుకొని నేను వాటర్తో మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇది అప్లై చేస్తానన్నప్పుడు ఈ రోజు నైట్ నేను ఇట్లా సోక్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నేను మార్నింగ్ చేసే ముందు కొంచెం కాఫీ పౌడర్ లేదా బ్రూ పౌడర్ యాడ్ చేసుకుంటాను. కాఫీ పౌడర్, బ్రూ పౌడర్ కూడా మన స్కాల్ప్ని నీట్గా చేసి బెస్ట్ కండిషనర్గా యూస్ అయితే అవుతుందండి. అంతే అండి ఈ వీడియో. మీకు